ఖచ్చితమైనటువంటి ప్లేస్లో అన్ని అనుమతులున్న ప్లేస్లోనే ఇక ముందు నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్మాణాలను ఓ వైపు కట్టడి చేస్తూనే భవిష్యత్తులో వచ్చేటువంటి నిర్మాణాలు సరైనవే అనేటువంటి కొనుగోలుదారులు కానీ ఇటు అమ్మకందారులు కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక సర్టిఫికేట్ లాంటి ఒక కార్యక్రమం ఏర్పడ్డది. ఎస్, హైడ్రా గుర్తింపు ఉంది దీనికి అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పడ్డది అధ్యక్ష. సో ఆ రకంగా హైడ్రాను తీసుకొచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చింది అధ్యక్ష. కానీ కొంతమంది నాయకులు హైడ్రాన్ ఏదో బూచిగా చూపించి, హైడ్రా అంటే అదేదో యమధర్మరాజు పంపినటువంటి సంస్థ లెక్క, హైడ్రా అంటే ఇది పేద వర్గాల మాన ప్రాణాలు తీసుకుపోతున్న సంస్థ లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. దాన్ని ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. హైడ్రా పేద ప్రజలను అలాగే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల సంరక్షణ కోసం ఏర్పడినటువంటి సంస్థగా దాన్ని చూడాల్సి ఉంటుంది అధ్యక్ష. హైడ్రా విషయంలో అదొకటి జరిగింది అధ్యక్ష. ఇక రెండోది శివారు గ్రామాలు ఏవైతే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి విలీనం అనేది దాదాపు ఒక 51 గ్రామ పంచాయతీలను అందుబాటులో అంటే పక్కనే ఉన్నటువంటి మున్సిపాలిటీలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్ అధ్యక్ష, పట్టణీకరణ అనేది కొంత అవసరం, తద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేటువంటి చర్చ కూడా అనేక రీసెర్చ్ పేపర్లలో నేను కూడా చూడడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ యాజ్ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీగా నేను ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. ఈ 51 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు కానీ దాదాపు ఒక గ్రామంలో 10 మంది వార్డు మెంబర్లు అనుకున్నా కూడా 500 మంది వార్డు మెంబర్లు కానీ ఒక 50 మంది ఎంపీటీసీలు కానీ అధ్యక్ష. ఇక్కడ వీళ్ళ రిజర్వేషన్లు ఏం కాబోతా ఉన్నాయి? ఇప్పుడు మున్సిపల్లో ఒక వార్డు కౌన్సిలర్ కావాలంటే జనాభా పరిధి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. 2000 మంది 3000 మంది తోటి ఒక వార్డు ఉంటుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో 1000 మంది 1200 మంది ఉంటే ఒక సర్పంచ్ ఉంటారు అధ్యక్ష. అక్కడ ఒక 4-5 లేదా 6 వార్డు మెంబర్లు ఉంటారు అధ్యక్ష. సార్ వీళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు దొరుకుతాయి అధ్యక్ష. మరి 51 గ్రామాలలో ఉన్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ ఆల్సో, మళ్ళీ వీళ్ళ రిజర్వేషన్లు పోతున్నట్టే కదా, ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నట్టే కదా. సో లోకల్ బాడీలో ఎంత దొరికినా ఇక్కడ 15 మంది రాజకీయంగా పైకి వచ్చేటువంటి అవకాశం ఉన్న చోట కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి సూచన చేయదలుచుకున్నా, ఇక్కడ దాదాపుగా 500-600 మంది రాజకీయంగా కార్యకలాపాలు నిర్వహించేటువంటి కార్యక్రమం డిస్టర్బ్ అయింది. ఇక్కడ సేవలు డిస్టర్బ్ అయిపోయినాయి. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రధానమైనటువంటి దెబ్బ ఇక్కడ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. దాన్ని ఎట్లా సమర్థిస్తారు, మీరు ఎట్లా సవరిస్తారు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉంది అధ్యక్ష. ఇక రెండోది అధ్యక్ష, ఇంకా 6 గ్యారంటీల అమలు విషయంలో కూడా చాలామంది విపక్ష నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడడానికి కూడా ఏం లేదు అధ్యక్ష అది దాంట్లో. ఎందుకంటే మేము 6 గ్యారంటీలే కాదు ఇంకా కొన్ని గ్యారంటీలు కూడా ఇచ్చినాం, వాటిని అమలు చేయలేకపోయినాం ఇటీవల కాలంలో. ఏంటి అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ గారిని సభకు తీసుకొస్తామన్నాం, తీసుకురాలేకపోయినాం, అదో గ్యారంటీ ఫెయిల్ అయిపోయింది మాది. రెండోది కొంతమంది సభ్యుని హక్కు వచ్చేది మరి ఇంకేంది అధ్యక్ష, 6 గ్యారంటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం టెన్షన్గా పోవట్లేదు అధ్యక్ష. వాళ్ళు ఏమి అమలు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధ్యక్ష. సభలో ఇదే స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా ఈ సభలో నుంచి మనం తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 20 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు నా జీవితంలో 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ 20 సంవత్సరాల నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది, నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈ రోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా
అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష. ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష. మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు. చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోళ్ళకి కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 16 సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమరి ద్వారా ఈరోజు ఈ అవకాశం వచ్చింది అధ్యక్ష. నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి వస్తే ఈ రోజున ఫిబ్రవరి 4, 2025ను నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ వర్గాలు ఎంతసేపు ఉన్నా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద వాళ్ళకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది. దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి. వీటన్నిటిని విశ్లేషించడం, వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈరోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మా సహచర ఎమ్మెల్యేలు అందరినీ దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను, పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా ఈరోజు మేము న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించిపించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది, మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం. ఈ రోజు దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతి తక్కువ సమయంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా ఈ రోజు ప్రవేశపెట్టిన బీసీ కులగణన కావచ్చు, లేకపోతే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ కావచ్చు, ఇవి చరిత్రలో నిలిచిపోయే అంశాలు అధ్యక్ష. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే అంశాలను మంత్రివర్గ ఉపసంఘంగా వాళ్ళు బాధ్యత నిర్వహించడం, వాళ్ళు ఇచ్చిన తీర్మానాలను, వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించడం సభానాయకుడిగా నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష.